తీసుకున్న ల్యాండ్‌లోనే ఈ 2 చెట్లు కాకుండా ఏవైతే మునగ, ఇంకా అంజీర కాకుండా ఆ మధ్యలో ఉన్న స్పేస్‌లో కూడా కొంచెం ఆర్గానిక్ డెఫినెట్‌గా ఫార్మింగ్ యాక్చువల్‌గా చేస్తున్నారు కదా! యాక్చువల్‌గా దాని గురించే ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉందండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అందరూ చేసేది ఇట్లాగ ఫార్మింగ్ చేస్తారు, మీకు ఇట్లాగా ఇన్‌కమ్ ఆ! వస్తుందని చెప్తారు. ఇవన్నీ మామూలే. ఇది కామన్. కానీ యాక్చువల్‌గా మేము అందరూ చేసే దీనికి కాకుండా మేము ఫోకస్ చేసింది ఏంటంటే కస్టమర్ యొక్క ఆరోగ్యం, హ్మ్. నెక్స్ట్ వాళ్ళ ఆహారం, ఈ రెండిటి మీద మేము ఫోకస్ చేసాం. యాహ్! ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్ మీద ఫోకస్ చేసింది ఆటోమేటిక్‌గా ఇన్కమ్ వస్తుంది. హ్మ్. హ్మ్. అండ్ ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. అవును. ఏ కంపెనీ ఏ వెంచర్లో అయినా సరే బై డిఫాల్ట్ ఉంటాయి. అవును. కానీ ఏంటంటే లేనిది ఏదైనా స్పెషల్గా మనం కంపల్సరీగా వాళ్ళు మంచి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇవ్వాలి అనేసి ఆలోచిస్తే ఆరోగ్యం ఇవ్వగలం, ఆహారం ఇవ్వగలం, మంచి ఆహారం. అవును. దానికి మనం ఏం చేయగలం అనేది ఇక్కడ మన ప్రాజెక్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకే. ఓకే. సో, దీంట్లో భాగంగా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు దీంట్లో. ఎగ్జాక్ట్లీ.